అందరికీ నమస్కారం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ బృందంతో భేటీ అవటం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ కమ్యూనిటీ బృందంతో భేటీ అవటం జరిగింది. అయితే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ తప్పదంటున్నారు. ఒకసారి ఈ టాపిక్ మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. వార్ తప్పదంటారా? రాజకీయ వారు అంటే రెండు దేశాల మధ్య వారు కాదు, రాజకీయ వారు. ఎస్ సార్. దానికి కారణం ఏంటంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ దేశం, అది కమ్యూనిస్ట్ దేశం చైనా. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చి ఎవరిని కలిసింది? బీజేపీ అను ఆర్ఎస్ఎస్ నేతలను కలిసింది. ఓకే. సో ఇక్కడ క్వైట్ కాంట్రడిక్షన్. రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్. లెఫ్టిస్టులేమో కమ్యూనిస్టులు, రైటిస్టులేమో బీజేపీ వాళ్ళు. సో కుడి ఎడమలు ఈ రెండు కలిసినాయి, కుడి ఎడమలు కలిసినాయి. ఎందుకు కలిసినాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ భారతదేశ వ్యాప్తంగా కూడా. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. చైనా కమ్యూనిస్ట్ బృందం వచ్చింది. అసలు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నేత మోహన్ భగవత్ గారిని కానీ, లేదంటే దత్తాత్రేయ అనే ఆయన్ని కానీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి అగ్రనేత ఆయన్ని కానీ, లేదంటే బీజేపీ నేతలను కానీ వీళ్ళని కలవటం ఏంటి అనేది ఒక పెద్ద చర్చ. ఇప్పుడు అలాగే వాళ్ళని కలిసిన తర్వాత మరుసటి రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ ప్రతినిధిని కలవడం జరిగింది. సల్మాన్ ఖుర్షీద్ని కూడా కలవడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ అసలు చైనా కమ్యూనిస్ట్ బృందం ఎందుకు వచ్చింది? ఆ కమ్యూనిస్ట్ బృందంలో ఎవరెవరు ఉన్నారు? చైనా రాయబారి ఉన్నాడు. చైనా రాయబారి అంటే భారతదేశంలో చైనా రాయబారి, అలాగే చైనాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి, వీళ్ళు ఉన్నారు ప్రతినిధి బృందం. మరి ఎందుకు కలిశారు బీజేపీ నేతలను ఆర్ఎస్ఎస్ వాళ్ళని అనేది ఒక పెద్ద చర్చ. దాన్ని బయట పెట్టండి అని చెప్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలే. రాహుల్ గాంధీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సుప్రియా అనే ఆవిడ, వీళ్ళందరూ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అని అంటే, అసలు కమ్యూనిస్టు దేశం చైనా కమ్యూనిస్టు ప్రతినిధి బృందం వచ్చింది. వాళ్ళేమో అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగాన్ని ఆక్యుపై చేశారు, మ్యాపులు కూడా విడుదల చేసుకున్నారు. గాల్వాన్కి సంబంధించినటువంటి దాడి జరిగింది. ఇది గాల్వాన్లో సరిహద్దుల్లో భారత సైన్యానికి అలాగే చైనా సైన్యానికి మధ్య ఒక రకంగా యుద్ధం లాంటి వాతావరణం నెలకొంది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది, ఆయుధాలు ఇచ్చింది. కాశ్మీర్లో సాక్స్ అనేటువంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంతానికి సంబంధించి అది మాది అని చెప్పేసి చైనా ఇప్పటికీ చెప్తుంది. కాశ్మీర్లో అక్కడ ఏ ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్లో సాక్స్గామ్ వ్యాలీ, జమ్మూ కాశ్మీర్లో సాక్స్గామ్ వ్యాలీ అనేది చైనాలో భూభాగం అని చెప్తుంది. ఇన్ని వివాదాలు లేపుతున్నటువంటి చైనా, పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి చైనాకు సంబంధించినటువంటి బృందాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి కలవటం ఏంటి, అసలు రహస్యం ఏంటి అని చెప్పేసి నిలదీస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ కూడా నిలదీస్తుంది. అసలు విషయం ఏంటి అని అంటే, ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్గా బిడ్స్ వేసేదానికి చైనాని ఒప్పుకోవట్ల ఆంక్షలు పెట్టింది. ఇప్పుడు గాల్వాన్లో జరిగినటువంటి సంఘటన కారణంగా గాల్వాన్లో సరిహద్దుల వెంబడి ఉద్రిక్త రెండు దేశాల మధ్య మిలిటరీ యుద్ధ వాతావరణాన్ని నెలకొనేలాగా ఘర్షణ వాతావరణం ఇవన్నీ నెలకొన్న తర్వాత చైనా మీద ఆంక్షలు పెట్టింది భారత ప్రభుత్వం. అంటే ఏం ఆంక్షలు పెట్టింది? ఇంటర్నేషనల్ బిడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బిడ్స్లో చైనా పాల్గొనకూడదు. ఇండియాకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బిడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో చైనా పార్టిసిపేట్ చేయడానికి అనర్హత అనేది ఒక ఆంక్ష పెట్టింది. ఓకే. కారణం గాల్వాన్ ఘర్షణ. కాకపోతే ఇప్పుడు మారినటువంటి అంతర్జాతీయ పరిస్థితులు ఆ దృష్ట్యా ఇప్పుడు చైనా మీద ఉన్నటువంటి ఆంక్షలను తొలగించేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఓకే. ఆ మేరకు గత వారం రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ఈ పార్లమెంటు సమావేశాలకు ముందే, బడ్జెట్ సమావేశాలకు ముందే చైనా మీద ఉన్నటువంటి ఆంక్షలను తొలగించాలి అనేటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనేది గత వారం 10 రోజుల నుంచి విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు చైనా కమ్యూనిస్ట్ బృందం వచ్చి బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలతోటి కలవడం అని అంటే, ఆ ఆంక్షల్ని లిఫ్ట్ చేసేటువంటి క్రమంలోనే భేటీ అవుతున్నారు అని చెప్పి ఒక చర్చ అయితే మొదలైంది. అయితే విచిత్రంగా ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ప్రతినిధి బృందం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని కలవాలి? ఈ ఆంక్షలకు సంబంధించి వాళ్ళు కలవాల్సింది
ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధుల్ని. కానీ వాళ్ళు కలిసింది ఎవరిని? బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అరుణ్ సింగ్ని కలుసుకున్నారు. ఓకే, అలాగే ఆర్ఎస్ఎస్ నేతలతో కలిశారు. అలాగే బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం ఇన్ఛార్జి, బీజేపీ పార్టీ విదేశాంగ వ్యవహారం కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే విదేశాంగ శాఖ కాదు, బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం ఇన్ఛార్జి విజయ్ చౌతుల ఇతను చెప్పాడు కలిశారని వాళ్ళు. సో విదేశీ బృందాలు వాళ్ళు వచ్చేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని కలవడం ఏంటి పార్టీ పరంగా? ఇప్పుడు అఫీషియల్గా ఒకవేళ దానికి సంబంధించిన ఆంక్షలు దాన్ని లిఫ్ట్ చేయాలనుకుంటే కనుక గవర్నమెంట్ తోటి వాళ్ళు కలవాలి. కానీ బీజేపీ నేతలతో కలవడం, ఆర్ఎస్ఎస్ నేతలతో కలవడం అనేది ఇంకా చర్చనీయాంశమైంది. ఓకే, అసలు ఆంతర్యం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఒకవైపు ఏమో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది చైనా, ఇలాంటి చైనాకి సంబంధించిన బృందాన్ని వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కలవడం ఏంటి? సో నెక్స్ట్ ఏంటంటే రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటారు. సరే, వాళ్ళు వచ్చిన ఆ బృందం వచ్చింది, ఆ బృందంలో ఎవరున్నారు? విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారు, అలాగే చైనా రాయబారి ఉన్నారు, ఇతర ప్రతినిధులు ఉన్నారు. విదేశాంగ శాఖ మంత్రి ఉన్నారు అని అంటే బహుశా గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఆంక్షల్ని లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని దానికోసం వచ్చి ఉంటారు. వచ్చి ప్రభుత్వంతో చర్చించాలి, కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలతో చర్చించారు. అంటే ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ అడుగుజాడలో నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ అడుగుజాడలో నడుస్తుంది అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి బలం చేకూరేలా ఈ భేటీ కనిపిస్తుంది. పైగా ఇంకొక కోణం నుంచి చూస్తే చైనా కమ్యూనిస్ట్ దేశం, చైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంత సింపథైజర్. అసలు చైనా ఫండ్స్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి అనేది బీజేపీ వాళ్ళు ఎలక్షన్ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్. చైనా కోసమే పనిచేస్తున్నాడు రాహుల్ గాంధీ అనేది అనేక సందర్భాల్లో బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేశారు. పైగా 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా చైనా నుంచి ఫండ్స్ వచ్చిన భారీ ఎత్తున రాహుల్ గాంధీ ఖాతాలను కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన ఖాతాలను కానీ కనుక ఎంక్వైరీ చేస్తే చైనా నుంచి వచ్చినటువంటి ఫండ్సే ఉంటాయి అని చెప్పి ఆరోపణలు చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? భావజాలం దృష్ట్యా వ్యతిరేకం. కమ్యూనిస్ట్ భావజాలం చైనాది. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ భారతదేశంలో వాళ్ళేమో హిందూ భావజాలం, ఇదేమో రైట్ వింగ్, ఇది అదేమో లెఫ్ట్ వింగ్. సో రైట్ వింగ్కి లెఫ్ట్ వింగ్కి అసలు పడదు మొదటి నుంచి కూడా. కానీ విచిత్రమైనటువంటి పరిణామం ఇక్కడ చోటు చేసుకుంది. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద రెసిప్రోకల్ ట్యాక్స్ అన్నాడు ఫస్ట్, ఆ తర్వాత 50% ట్యాక్స్ అన్నాడు, ఇప్పుడు 500% అంటున్నాడు. సో ఇలా రకరకాలుగా భారతదేశాన్ని భారతదేశం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆంక్ష కూడా పెట్టాడు, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకూడదు అని. ఆ ఒత్తిడికి లోనవుతున్నటువంటి సమయంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చాడు భారతదేశానికి. పుతిన్ వచ్చి నరేంద్ర మోడీ గారు పుతిన్ వీళ్ళిద్దరు కలిసి ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు కుదుర్చుకున్నారు. అంతేకాకుండా చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ మధ్య సమావేశమయ్యారు చైనాలో. ఇవన్నీ అమెరికా గమనిస్తుంది. అమెరికా కూడా అవన్నీ డెడ్ ఎకానమీలు అని చెప్పి కూడా కామెంట్ చేశారు భారతదేశం అలాగే రష్యా గురించి. అంటే అంతర్జాతీయంగా మారిన పరిస్థితుల దృష్ట్యా చైనాని మన శత్రు దేశం కింద చూడకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఆంక్షలను ఎత్తివేసేటువంటి క్రమంలోనే ఈ మీటింగ్ జరిగి ఉండొచ్చు. లేదంటే పొలిటికల్ కోణంలో నుంచి అయితే కాకపోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ కోణంలో బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏం లేదు చైనా కమ్యూనిస్ట్ పార్టీలు. కాబట్టి ఇది కేవలం ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆంక్షలని లిఫ్ట్ చేసుకునేటువంటి క్రమంలోనే ఈ బృందం ఇక్కడికి వచ్చింది. అయితే వచ్చినటువంటి బృందం నేతల్ని రాజకీయ పార్టీ పరంగా కలవడం అనేది చర్చనీయాంశమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ.